హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నాటుకోడి పులుసు అందరికీ ఫేవరెట్ ఐటమ్. దీనికి ఫస్ట్ మనమైతే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. దీంట్లో నుంచి అయితే వాటర్ వస్తుంది. మనకు కావాలంటే వాటర్తో పాటు చేసుకోవచ్చు, లేదంటే స్ట్రైన్ చేసుకోవచ్చు. ఈలోపు అయితే నేను తెల్లగడ్డలు అయితే దంచుతున్నాను. దీనికి వేయడానికి తెల్లగడ్డ పేస్ట్కి. అలాగే అల్లం పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా అయితే వాటర్ని స్ట్రైన్ చేసేసి కొద్దిగా పసుపు, ఉప్పు మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నాను నీచు వాసన రాకుండా. అలాగే 2 స్పూన్ల కారం, 4 స్పూన్ల ధనియాల పొడి వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాంట్లోనే తెల్లగడ్డ, అల్లం పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. బాగా వేయించిన తర్వాత కుక్కర్లో ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే ఒక 10 విజిల్స్ అలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే 10 విజిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. చూసారా ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో. కొత్తిమీర కూడా వేసేసాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.